నేటి రాజకీయ యుగంలో సోషల్ మీడియాను చాలా మంది ప్రజాప్రతినిధులు ఒక ప్రచార వేదికగా మాత్రమే చూస్తున్నారు, వాడుతున్నారు కూడా. ఫోటోలు, పర్యటనలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రెస్ మీట్లు ఇవే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక భిన్నమైన పందాను చూపిస్తున్న నాయకుడు ఒకరున్నారు. ఆయనే తెలుగుదేశం నవతరం ప్రతినిధి నారా లోకేష్. నారా లోకేష్ కు సోషల్ మీడియా ఖాతాలు కేవలం పోస్టులు పెట్టే వేదికలు కాదు, అవి ఒక వేగవంతమైన డిజిటల్ సహాయక కేంద్రం అని చెప్పాలి. ప్రజల సమస్యలు, అత్యవసర వైద్య కేసులు, విదేశాలలో చిక్కుకున్న కార్మికుల రక్షణ, ఇలాంటి సున్నితమైన అనేక అంశాలను ఆయన స్పందించే తీరు దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. వ్యవస్థలు విఫలమైన చోట ప్రజానాయకుడి నుండి రక్షణ కోరుకుంటారు ప్రజలు. ప్రతిరోజు వందలాది మంది నెటిజన్లు ప్రజాప్రతినిధులను ట్యాగ్ చేస్తూ సహాయం కోరుతుంటారు. ఇది మీకందరికీ తెలిసిందే కదా. అందులో చాలా సమస్యలు సాధారణమైనవి, చిన్నవి కూడా. కానీ వ్యవస్థలు చేతులు ఎత్తేసిన చోట అత్యవసర వైద్య సహాయం అవసరమైనప్పుడు, క్లిష్టమైన కేసులు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా తిరస్కరించినప్పుడు నారా లోకేష్ కు ట్యాగ్ చేస్తుంటారు. ఇది సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది అని చెప్పాలి. బిజీ షెడ్యూల్ మధ్య వ్యవస్థీకృత బ్యాక్ ఎండ్ మానిటరింగ్ టీం ఏర్పరచుకున్నారు నారా లోకేష్. ఈ టీము ఇలాంటి వాటినన్నింటినీ ప్రాధాన్యతగా తీసుకుంటోంది. రాష్ట్ర మంత్రిగా పరిపాలన శాఖలు, సమీక్షలు, పర్యటనలు, లోకేష్ షెడ్యూల్ ప్రతి నిమిషానికి ప్రాధాన్యతతో నడుస్తుంది. అయినా ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే ప్రతి నిజమైన సమస్య నారా లోకేష్ దృష్టికి చేరేలా ఈ బ్యాక్ ఎండ్ టీం పనిచేస్తుంది. ఈ టీం బాధితుల వివరాలు వెంటనే సేకరిస్తుంది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో నేరుగా మాట్లాడుతుంది. 24 నుండి 48 గంటల్లో పరిష్కారం వచ్చేలా ఫాలో అప్ చేస్తుంది. చివరగా పరిష్కారం అయిన తర్వాత అదే సోషల్ మీడియా ఖాతాలో అప్డేట్ కూడా చేస్తుంది. వినటానికి చాలా బాగుంది కదా. ఈ పారదర్శకతే ఈ మోడల్ ను ప్రత్యేకంగా నిలబడుతుంది అని చెప్పాలి. నారా లోకేష్ సోషల్ మీడియా వినియోగం రాజకీయ నాయకులు డిజిటల్ వేదికలను ఎలా బాధ్యతగా ఉపయోగించాలి అనేది చూపించే ఒక ఉదాహరణ. ఇది ప్రచార పందా కాదు, ఇది రియల్ టైం గవర్నెన్స్ ను డిజిటల్ వేదికల ద్వారా అమలు చేసే కొత్త ప్రయోగం. ప్రజాప్రతినిధులారా, మీరు కూడా నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకుని మీరు చేయగలిగిన సహాయం చెయ్యండి, లేదా ఆపన్న హస్తాన్ని అందిస్తారు కదూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.